హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు మీతో ఒక టెంపుల్ గురించి షేర్ చేసుకుందామని వచ్చాను. సుమారుగా 900 నాటి చరిత్ర ఈ ఆలయంలో దాగి ఉంది. కాకతీయ రాజుల కాలం నాటి కథ. కొలన్పాక సోమేశ్వర ఆలయం ఎంత పాత ఆలయం. కాకతీయ రాజుల నాటి కాలం సుమారు 800-900 సంవత్సరాల క్రితం 12వ శతాబ్దం మరియు 13వ శతాబ్దం శైవ ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చిన కాలం. ఆలయ శిల్పకళ పూర్తిగా కాకతీయ శైలిలోనిది. ముందు జైన ఆలయం, తర్వాత శైవ సోమేశ్వర ఆలయం నిర్మించబడింది. ఆ కాలంలో రెండు ఒకే గ్రామంలో ఉండటం పెద్ద విశేషం. ఇక్కడ శివునికి అంకితమైన ఆలయం. ఈనాటికి పూజలు విశేషంగా అందుకుంటున్న శివాలయం, ప్రాచీన శివాలయం. మీకు చూడాలని ఉందా? నాకు ఒక్క మెసేజ్, ఒక్క లైక్ చేశారనుకోండి, మీ మాట ప్రకారం నేను వెళ్ళి షూట్ చేసుకొని మీ అందరికీ నేను ప్రతిదీ ఆలయంలో ఉన్న రహస్యం, ఆలయంలో ఉన్న శిల్పకళ ప్రతిదీ మీకు వీడియో రూపంలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు లైక్ ఇచ్చి ఒక మెసేజ్ పెట్టండి చాలు. ఇంకొకటి, నేను అనుకొని ఆ ఊరికి, ఆ గ్రామానికి వెళ్ళటం, నేను ఊహించుకొని వెళ్ళిన కథ వేరు. అక్కడికి వెళ్ళాక నేను ఊహించుకున్న కథ ఏంటంటే, కొలనుపాక అంటే నీళ్లుంటాయి, నదులుంటాయి అనేసి ఊహించుకొని వెళ్ళానమాట. నా ఊహ నిజమే, అవును, నేను అనుకున్నది నిజమే. అది పూర్వకాలంలో కొలనుపాకలోని నీటితో నిండిన చెరువులు, చిన్న చిన్న సరస్సులు ఉండేవట. చిన్న చిన్న గుట్టలు, ఎత్తైన ప్రదేశాలు, వాటి మధ్య నీళ్లు కొలంలోకి సరస్సులు ఉన్న ఈ ప్రాంతమే. పూర్వకాలంలో గ్రామాలకు పేర్లు పెట్టేది ప్రకృతిని ఆధారం చేసుకుని పేర్లు పెట్టేవాళ్ళంట. ఇప్పుడు ఆ సరస్సులు ఉన్నాయా, ఆ నీళ్లు ఉన్నాయా, ఆ కొండలు గుట్టలు ఉన్నాయా, అవన్నీ నేను సేకరించి మన వీడియోలో మీకు చూపించగలుగుతాను. ఈ వీడియో చేయాలా లేదా అనేది మీదే నిర్ణయం, మీ మాట మీదే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ హిమ. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.